15వ డివిజన్ ప్రజలకి మా దామచర్ల జనార్దన్ సోమవార శాసనసభ్యులు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ దామచర్ల జనార్దన్ గారికి ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం చేసినందుకు మొదటిగా ఆయనకి మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ రామ్నగర్ 5వ లైన్ ఉత్సవ కమిటీ గత 14 సంవత్సరాల నుంచి ఈ వినాయక చవితి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈసారి కూడా అంతే ఘనంగా ఈ 8 రోజులు చాలా బాగా చేశారు. మొదటి రోజు అభిషేకం చేశారు. అలాగే 9వ తారీఖు కుంకుమార్చన, 10వ తారీఖు వచ్చేసి సరస్వతి పూజ, ఈరోజు వచ్చి అన్నదాన కార్యక్రమం. అలా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ కమిటీ వాళ్ళు చాలా కష్టపడి ఈ 8 రోజులు చాలా ఉల్లాసంగా ఎంతో ఇదిగా చేశారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు మా కమిటీ సభ్యులందరికీ. అలాగే మాకు సహకరించినటువంటి ఈ బొమ్మ స్పాన్సరు మన రమణారెడ్డి గారికి, అలాగే అన్నదాన కార్యక్రమం స్పాన్సర్ వంకే రాఘవరాజన్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ దేశానికి అందరికీ నమస్కారాలండి. ఈరోజు విచ్చేసిన మా దామచర్ల జనార్దన్ అన్నకి అన్నదాన కార్యక్రమం ఆహ్వానం మన్నించి వచ్చినందుకు అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అట్లానే మేము ఈ రామ్నగర్ 5వ లైన్లో గత 14 సంవత్సరాలుగా చాలా ఘనంగా ఈ వినాయక చవితి మహోత్సవాలు అనేది 9 రోజులు జరుపుకుంటూ ఉంటాము. ఈ సంవత్సరం 8 రోజులే పెట్టాము, ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల వల్ల. అట్లానే మా కమిటీ సభ్యులు కానీ వీళ్ళందరూ చేయడం వల్ల ఈ సంవత్సరం చాలా ఘనంగా నిర్వహించాము. రోజుకి ఒక్కొక్క అభిషేకము, ఒక పూజ, అట్లా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమాన్ని చేపడుతూ ఈరోజు అన్నదాన కార్యక్రమం చేపడుతున్నాం. కావున ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా కమిటీ తరఫున, మా తరఫున, మా శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి తరఫున, అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.
అన్నను పిలిచాము. ఏంది బాగా వచ్చాడు, మాకు పిలవగానే అనుభవించాడు, సహకరించాడు, మాకు ఇబ్బంది పెట్టకుండా బాగా టయానికి అనుకున్న టయానికి వచ్చాడు. బాగా జరిగింది. ఈ నోట్లో ఇవన్నీ ఎందుకు పెట్టారండి? అలంకారం చేసాము. వినాయకుని బాగా అలంకారం చేసాము. ఇబ్బంది లేకుండా చేసాము. బాగా జరిగింది. సంవత్సరం బాగా. కూరగాయలు ఇవన్నీ పెట్టారు కదా, వాటిని ఏం చేస్తారు? రేపొద్దున మొత్తం జందులో కలుపుతామండి. మొత్తం జందులో కలుపుతాం. లేదంటే ఆవులకి దానం ఇస్తాం. అవి మిగతా అన్నీ జందులో వేస్తాం. ఈ దేవుడి పాటకి లడ్డు అన్నీ దేవుడి పాట లడ్డు కట్టి మళ్ళీ వచ్చే సంవత్సరం బాగా చేస్తాం. నిమజ్జనం ఇప్పుడు? నిమజ్జనం రేపు ఆదివారం 9వ రోజు అండి. 9వ రోజు రేపు ఆదివారం 9వ రోజు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వినాయక చవితి వేడుకలు చేస్తున్నారు? మేము 2015 నుంచి చేస్తున్నాం. 2015 నుంచి ఆ పూట చేస్తున్నాం. మా బాబాయ్ 7వ తారీఖు వినాయక సందర్భంగా 2015 నుంచి ఇక్కడ ఈ యొక్క 49వ డివిజన్లో ఈ వినాయక పూజ ప్రతి సంవత్సరం వాళ్ళు చాలా గౌరవప్రదంగా జరుపుకుంటున్నారు. ఈ 49 ప్రజలు, టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క మన గౌరవనీయులైన శ్రీ జనార్దనరావు ఒంగోలు టౌన్ ఎమ్మెల్యే గారైన ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం హాజరైనందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విషయం అందరికీ తెలియజేయచ్చు. ప్రసాదం ఇవ్వాలనుకున్నాము, ఇచ్చాము, కుదిరింది, అయిపోయింది. జనార్దన్ గారు మేము పిలవంగానే వచ్చారు. అందరికీ మాకు అనుకూలమైన మా సాములు అందరూ వచ్చారు. మాకు ఎమ్మెల్యే గారు అలంకారం గురించి మా దేవుడికి అలంకారం అందరం కలిసి చేసాము. 49వ డివిజన్లో మొత్తం కలిసి అందరం కలిసి చేసాము. ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా అందరం బాగానే చేసాము. ప్రతి సంవత్సరం లాగానే వినాయక చవితి మేము చాలా ఘనంగా జరుపుకుంటాం. ఈసారి కూడా మేము చాలా బాగా జరుపుకున్నాం. అగ్నులో ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు రావడం మాకు బాగా ఆనందంగా ఉంది. వాళ్ళు మాకు బాగా ప్రోత్సహించారు. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు మాకు ఒక పెద్ద హామీ ఇచ్చేయారు. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మేము అండగా ఉంటాము, మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఆదివారం నిమజ్జనం ఉంది, బాగా ఘనంగా మేము వినాయక చవితి జరుపుకుంటాము. ఈ సంవత్సరం కూడా అలానే గ్రాండ్గా జరుపుకుందామని స్టార్ట్ చేసాము. మేము వినాయక చవితి ఒకరోజు ముందు తీసుకొని చేసాము. జనార్దన్ గారు వచ్చారు. మేము బాగా సంతోషపడ్డాము వచ్చినందుకు. వచ్చి మాకు బాగా భరోసా ఇచ్చారు. మీకు ఏమి హెల్ప్ అయినా, ఏం చేయాలన్నా, ఏం ఇబ్బందిగా ఉన్నా, ఏం చేయాలన్నా వచ్చి రండి, సపోర్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. మేము బాగా ఆనందంగా ఉంది మాకు ఇచ్చినందుకు. మేము ఆదివారం వచ్చేసి వినాయక చవితి విసర్జన చేస్తాము. బాగా గ్రాండ్గా చేసుకుంటాము ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం కూడా అటెండ్ చేసాము. వచ్చే సంవత్సరం కూడా చేస్తూ ఉంటాము. ధన్యవాదాలు.